హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇప్పుడు చేయబోయే వంట బీరకాయ పాలు పోసి వండుతున్నాను. దానికి కావాల్సినవి ఇక చూడండి. బీరకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాను, ఇవి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, దాంట్లో పాలు, కల్లుప్పు, కారం. ముందు బీరకాయలు మనం నీట్గా కడిగేసుకుని కట్ చేసుకున్నాము. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, నేను బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. దాంట్లోకి కొంచెం అంత పసుపు వేసుకున్నాం. ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బీరకాయ అందరూ తినరండి, అదొక పచ్చిన కూరని. కానీ ఆ కూర చేసే విధానం బట్టి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అయితే వేగిందండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బీరకాయలు మట్టి కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేదు చూసుకోవాలండి, లేకపోతే కూర అంతా పాడైపోద్ది. చేదు ఉంటుంది ఒక్కొక్క కాయ చూసుకోవాలండి. ఇప్పుడు కళ్ళుప్పు వేసి కొంచెం ఇట్లా పిసుకుదాం, నలిపితే దీంట్లో నుంచి వాటర్ వస్తాయి. పిండి వేసుకున్న అప్పుడు మనం దాంట్లో వేసుకుందాం. ఉల్లిపాయ వేగింది కదా, దాంట్లో వేసుకుందాం. ఈ కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. బీరకాయ పాలు పోసి వండుకుంటే అసలు ఏ కూర తినాలని కూడా అనిపించదు. ఈ కూర తిన్నామంటే ఒకసారి ఇలా పిండేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవటమే. వేసుకుని కాసేపు మక్కనిద్దాం. చక్కగా ఉడుకుతుందండి. బీరకాయ పచ్చిన కూర తినలేము అది ఇది అనుకుంటారు, కానీ అందరూ తినొచ్చు. హెల్త్ పరంగా చాలా మంచిదండి ఈ కూర అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కట్ చేసేప్పుడే చూసుకోవాలండి, ఎందుకంటే చేదు ఉందంటే మనం ఎంత బాగా వండుకున్న కూర మట్టుకు పనికిరాదు, మనం తినలేము అసలు ఆ కూరని. ఇంకా అందుకనే ప్రతి తోలు తీసేసి చెక్కు తీసేసుకుని దానికి చక్కగా మనం చేదు చూసుకుని కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. కూర మనకు నచ్చినట్టు వండుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం, ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో వాటర్ అన్నీ పిండేయాలండి, లేదంటే పచ్చ వాసన వస్తుంది, తినలేరు బీరకాయ కూర. అందుకని కొంచెం ఉప్పు వేసి మనం అలా పిసికేసి వేసుకుంటే బాగుంటుందండి కూర. చూడండి, కారం కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదండి. ఇందాక మనం పిండేటప్పుడు కొంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి. బీరకాయ కూర చాలా తక్కువ పట్టిద్ది ఉప్పు, అది సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. దీంట్లో అల్లం పేస్ట్ ఏమీ వేయలేదండి, ఉట్టిగానే కారం, ఉప్పు వేసాను. చక్కగా మగ్గనిద్దాం. నిదానంగా ఉడకాలండి కూర అయితే. ఈ ముక్కలన్నీ మెత్తగా అవ్వాలి, లేదంటే బాగోదు. అలా ఉప్పు కారం వేసాం కదా, ఇంకొక 5 నిమిషాలు పట్టిద్ది ఈ కూర ఉడకటానికి. మనం మూత పెట్టేద్దాం. బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బీరకాయ పాలు పోసి వండుకోవటం చాలా బాగుంటుంది కూర అయితే. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉడకాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పాలు పోసుకున్నాం. ఆయిల్ ఎప్పటికీ అలా రావాలండి, ముక్కలు మెత్తగా ఉడికిపోతే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. దీనికి సరిపడా పాలు పోసుకున్నాం. ఇవి సరిపోతాయండి ఈ కూరలోకి. ఈ పాలు అయితే సరిపోతాయి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆపేసుకుందాం. కూర రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఫైనల్గా కొంచెం గరం మసాలా జల్లుకుందాం. గరం మసాలా జల్లుకుని తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం అంత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది. బీరకాయ పాలు పోసిన కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.